కృష్ణా తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఆ రెండు నదుల్లోనూ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఎగువనున్న జూరాల తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. రెండు నదుల నుంచి 4,32,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలం చేరుకుంటోంది. ఇప్పటికే 870 అడుగుల నీటి మట్టం నమోదైంది. రేపు రాత్రి లేదా ఎల్లుండికి పూర్తి స్థాయిలో శ్రీశైలం జలాశయం నిండుతుంది అనే అంచనాలున్నాయి. ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. కృష్ణా తుంగభద్ర నదుల పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఆ రెండు నదుల్లోనూ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ఎగువనున్న జూరాల తుంగభద్ర ప్రాజెక్టుల నుంచి వస్తున్న ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తింది. రెండు నదుల నుంచి 4,32,000 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుకుంటోంది. ఇప్పటికే 870 అడుగుల నీటి మట్టం నమోదైంది. రేపు రాత్రి లేదా ఎల్లుండికి పూర్తి స్థాయిలో శ్రీశైలం జలాశయం నిండుతుంది అనే అంచనాలున్నాయి. ఎల్లుండి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లెత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.